అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 32 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 32 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి ఎలా నడిపిస్తున్నాడు, వీళ్ళ పితరుల తరం మొత్తం 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నప్పటికీ తరువాత తరాన్ని దేవుడు ఎలా వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు, వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళకు గుర్తు చేసిన ఆజ్ఞలు, రెండవసారి కూడా జనాభా లెక్క వేయడం, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు సంఖ్యాకాండం 33 అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ సంఖ్యాకాండం 33 అధ్యాయం అనేది సంఖ్యాకాండం మొత్తానికి కూడా ఒక సమ్మరీ లాగా కూడా పనిచేస్తుంది. మనం చదువుకుంటూ వెళ్దాం. మోషే అహరోన్ల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి ఎలా ప్రయాణం చేశారు అనేది ఈ సంఖ్యాకాండం 33 అధ్యాయంలో ఉంటుంది. మొత్తానికి ఒక సమ్మరీ అనమాట. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రములను రాశాను. మోషే రోజు కూడా వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు, ఎప్పుడు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంతకాలం ఆగారు, ఇవన్నీ కూడా మోషే తన డైరీ లాగా రాసుకుంటా ఉన్నాడు. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. అందులో ఉన్న కొన్ని సంగతులు. మొదటి నెల 10వ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలనందరినీ ఐగుప్తీలు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలీలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఒక పక్కన ఐగుప్తీలు వాళ్ళలో చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటూ ఉండగా విజయోత్సాహముతో ఇజ్రాయేలీలు రామసేసు నుండి ఎలా బయటకు వచ్చారో మనం చదువుకున్నాం. దేవుడు ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నుండి ఏం జరిగింది అనేది ఒక సమ్మరీ చెప్తున్నాడు. అప్పుడు ఐగుప్తీల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఆ పత్తెగుళ్ళు మనం చూసాం కదా. ఇజ్రాయేలీలు రామెసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునద్ద దిగిరి. ఎర్ర సముద్రమునద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు తాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజరేతులో దిగిరి. హజరేతులో నుండి బయలుదేరి రెత్మాలో దిగిరి. రెత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగిరి. రిమ్మోను పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహెలాతాలో దిగిరి. కెహెలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మోసెరోతులో దిగిరి. మోసెరోతులో నుండి బయలుదేరి బెనేయాకాన్లో దిగిరి. బెనేయాకాన్లో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్దాదులో దిగిరి. హోర్ హగ్గిద్దాదులో నుండి బయలుదేరి యొత్పోతాలో దిగిరి. యొత్పోతాలో నుండి బయలుదేరి యబ్రానాలో దిగిరి. యబ్రానాలో నుండి బయలుదేరి యెసోన్గెబెర్లో దిగిరి. యెసోన్గెబెర్లో బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండ ఎక్కి ఇజ్రాయేళ్ల ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల 1వ దినమున అక్కడ మృతి పొందెను. ఇదంతా కూడా ఈ 40 సంవత్సరాల ప్రయాణం. మరి వీటిలో కొన్ని పేర్లు మాకు చదువుకున్నట్టుగా గుర్తులేదు కదా అంటే, దేవుడు ముందు అధ్యాయాల్లో ప్రతి ఊరు గురించి కూడా చెప్పలేదు. అక్కడ జరిగిన మెయిన్ సందర్భాలు, వాళ్ళు ఏం చేశారు, దేవుడు వాళ్ళకి ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎలా తీర్పు తెచ్చాడు, మోషే వాళ్ళకి ఎలా రెస్పాండ్ అయ్యాడు, ముఖ్యమైన సంగతులన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ 40 సంవత్సరాల ప్రయాణం ఏ ఊర్ల గుండా సాగింది అనేది
మోషే గారు తన డైరీలో రాసుకున్నారు. ఇజ్రాయెల్ అందరూ కూడా దాన్ని నీట్గా పెట్టుకున్నారు ఆ జర్నీ. ఎందుకంటే వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత ఇది తరతరాలకు కూడా గుర్తుపెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో. సుమారుగా 40 సంవత్సరాలు అయిపోయినాయి. 40 సంవత్సరాల తర్వాత అహరోన్ చనిపోయాడు. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇజ్రాయేళ్లు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేరలున్న ఇయో అబీరాములో దిగిరి. ఇయో అబీరాములో నుండి బయలుదేరి దిబోను గాదులో దిగిరి. దిబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబీరాము కొండల్లో దిగిరి. అబీరాము కొండల్లో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో దిగిరి. వారు మోయాబు మైదానముల్లో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరుకో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఆ మోయాబీలతో మిద్యానీలతో వాళ్ళతో యుద్ధం చేసి గెలిచారని కూడా మనం ముందు వీడియోలో చదువుకున్నాం కదా. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్లే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. వాగ్దాన దేశంలోనికి వెళ్ళేటప్పుడు దేవుడిచ్చిన మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే వెళ్ళిన తర్వాత మీరు విగ్రహారాధన చేయకూడదు. ఆ విగ్రహారాధనకు సంబంధించి ఆ దేశంలో ఏవేవైతే ఉన్నాయో ప్రతిమలు, పోత విగ్రహాలు, వాటి గుళ్ళు, గోపురాలు అన్నీ కూడా మీరు పగలగొట్టేయాలి. ఆ తర్వాతే మీరు ఆ దేశంలో నివసించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను. ఏ గోత్రంలో ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్లేసు, ఏ గోత్రంలో తక్కువ మంది ఉంటారో వాళ్ళకి తక్కువ ప్లేసు, ప్రజలను బట్టి ఆ దేశం మొత్తాన్ని కూడా డివైడ్ చేయాలని చెప్తున్నాడు. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. కొట్టుకోకుండా చీటీలు వేసుకోండి అంటే ప్రతిదీ కూడా దైవ నిర్ణయమే, దేవుడే నిర్ణయిస్తున్నాడు అన్నట్లుగా. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కల్లో శూలముగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్ములను బాధ పెట్టెదరు. మరియు నేను వారికి తలంచినట్లు మీకును చేసేదనని వారితో చెప్పాను. వాళ్ళందరినీ కూడా మీరు తరిమేయకుండా వాళ్ళలో కొంతమందిని మీ దగ్గర పెట్టుకుని వాళ్ళతో పాటు మీరు కూడా విగ్రహారాధన అలాంటివి చేస్తే నేను మిమ్మల్ని కూడా బాధిస్తాను. మిమ్మల్ని బాధించడం అంటే వాళ్ళని ఎలా అయితే వాళ్ళ దేశం నుండి తరిమేశానో మిమ్మల్ని కూడా ఆ దేశం నుండి తరిమేస్తాను అని దేవుడు ముందుగానే హెచ్చరిక కూడా ఇస్తున్నాడు, వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఆ కనాను దేశం మీదకి తీర్పు మీకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన మాటను బట్టి మీకు ఆశీర్వాదం. కాబట్టి మీరు ఆ దేశానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా తప్పు చేస్తే మీ మీద కూడా దేవుడి ఉగ్రత వస్తుంది, తీర్పు వస్తుంది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నెక్స్ట్ సంఖ్యాకాండం 34వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును. ఎంతవరకు వీళ్ళ వాగ్దాన దేశం, ఎంతవరకు మాత్రమే మీరు నివసించాలి, ఎంతవరకు మాత్రమే మీరు ఆక్రమించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. వాగ్దాన దేశం ఎక్కడి వరకు? దక్షిణ దిక్కునేమో ఎదోము, మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అష్మోను వరకు సాగును. అష్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. ఎక్కడ వరకు ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అది మీకు
పడమటి సరిహద్దుగా ఉండును. పడమటనే ఉండాలి మహాసముద్రం. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడి నుండి సరిహద్దు జెప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనానొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి పెషాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. పెషాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రెప్లా వరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కెన్నెరెతు సముద్రము నొడ్డుకు తగిలి ఉండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్య దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మీరు ఇంతవరకే నివసించాలి, ఇంతవరకే నేను మీకు ఇస్తున్నాను, ఇందులోనే మీరు ఉండాలి. మళ్ళీ చుట్టుపక్కల దేశాల మీద మీరు యుద్ధం చేయడం, వాటిని కూడా ఆక్రమించుకోవడం అలాంటివి మీరు చేయకూడదు. ఈ దేశాన్నే మీ గోత్రం వాళ్ళందరూ కూడా పంచుకోవాలి అని చెప్తున్నాడు. మోషే ఇజ్రాయిలుతో, మీరు చీట్ల చేత పొందుతున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకు అర్ధ గోత్రమునకు దీన్ని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులు గాదీయులు తమ తమ స్వాస్థ్యముల నొందిరి. రూబేను గోత్రం వాళ్ళు, గాదు గోత్రం వాళ్ళు ఆ యోర్దాన్ నదికి యువతల ప్రాంతంలో ఉంటారు అని చెప్పేసి ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ 2 గోత్రాలను తీసేస్తే మిగిలిన గోత్రం వాళ్ళందరూ కూడా వీటిని పంచుకోవచ్చు. మనష్షే అర్ధ గోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రముల వారును అర్ధ గోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికోనొద్ద యోర్దానుకు యువతల తమ తమ స్వాస్థ్యములను పొందితిరి అని చెప్పాను. ఇది యోర్దాన్ నది. ఈ నదికి ఇక్కడ రూబేను గోత్రం వాళ్ళు, గాదు గోత్రం వాళ్ళు, మనష్షే గోత్రం వాళ్ళు వీళ్ళు వరకు ఇక్కడ ఉంటా అన్నారు. మిగిలిన దేశం మొత్తాన్ని కూడా మిగిలిన గోత్రాలకు పంచిపెట్టాలి అని చెప్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువాయు. మరియు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రముల్లో ఒక్కొక్క ప్రధాన్ని ఏర్పరచుకొనవలెను. వారు ఎవరనగా యూదా గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమ్యోనీల గోత్రములో అబీహూదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు, దానియేల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీల గోత్ర ప్రధాని, ఎఫ్రాయిమీల గోత్రముల్లో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జబూలీనీల గోత్రముల్లో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని, ఇస్సాకారీయుల గోత్రముల్లో ఆజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని, ఆషేరీయుల గోత్రముల్లో షెలోమీ కుమారుడైన అపీహూదు ప్రధాని, నఫ్తాలీయుల గోత్రముల్లో అమీహూదు కుమారులైన పెదహేలు ప్రధాని. కనాను దేశములో ఇజ్రాయేలీలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీళ్ళే. ఏ గోత్రానికి అన్యాయం జరగకుండా ఆ గోత్రం వాళ్ళకి ఒక ప్రధాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కలిసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. మోషే యాజ్ ఇట్ ఈస్గా ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాడు. సంఖ్యాకాండం 35వ అధ్యాయం. మరియు యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానముల్లో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యముల్లో లేవీలు నివసించుటకు వారికి పొరములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ప్రత్యేకంగా వాగ్దాన దేశంలో స్థలాలు ఉండవు. మిగిలిన అన్ని గోత్రాల మధ్యలో లేవీలు నివసించాలి అని మనం ముందు చదువుకున్నాం కదా. ఆ అన్ని గోత్రాలకి మధ్యలో లేవీలు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళకి పురాలను ఇవ్వండి, అంటే వాళ్ళకి ఆ ఊర్లను ఇవ్వండి. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీలకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. లేవీలు ఏం చేయాలి? మిగతా అన్ని గోత్రాల్లో కలిసిపోయి ఉండాలి. ఏ గోత్రానికి సంబంధించైనా వాళ్ళకి ఇవ్వబడిన ప్లేస్లో మధ్యలో కొంత భాగం లేవీలకు ఇవ్వాలి. అక్కడే వాళ్ళ పొలాలు, అక్కడే వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా ఉండాలి. ఇలా ప్రతి గోత్రంలోనూ లేవీలు కలిసిపోయి ఆ గోత్రాల మధ్యలో లేవీలు నివసించాలి. మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల తూర్పు దిక్కున 2000 మూరలు, దక్షిణ దిక్కున 2000 మూరలు, పడమటి దిక్కున 2000 మూరలు, ఉత్తర దిక్కున 2000 మూరలను
కొలవవలెను. ఆ నడుమ పొరములు ఉండవలెను, అది వారి పొరములకు పల్లెలుగా ఉండవలెను. ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎంత ప్లేస్ ఇవ్వాలి లేవీలకి అనేది కూడా దేవుడే చెప్తున్నాడు. తర్వాత వీళ్ళకి గొడవలు రాకుండా, అలాగే ఎవరికి ఏ ల్యాండ్ అయితే ఇవ్వబడుతుందో, ఏ గోత్రానికి సంబంధించి ఏ భూమి అయితే ఇవ్వబడుతుందో అది శాశ్వతంగా ఆ గోత్రం దగ్గరే ఉండాలి, భూమిని శాశ్వతంగా ఎవరికి అమ్మకూడదు అని కూడా మనం ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏ గోత్రానికి ఏ భూమి ఇస్తున్నారు, ఎంత భూమి ఇస్తున్నారు అనేది చాలా ముఖ్యం. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్య తర్వాత గొడవలు రాకుండా ఇక్కడే అన్ని కూడా క్లియర్గా చెప్తున్నాడు. మరియు మీరు లేవీలకిచ్చు పొరములలో 6 ఆశ్రయ పొరములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవన్నీ గాక 42 పొరములను ఇవ్వవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పొరములన్నీ 48. మొత్తం 48 ఊర్లు ఇవ్వాలి లేవీలకి. ఆ 48లో 42 లేవీలు నివసిస్తారు. 6 పురాలనేమో ఆశ్రయ పురాలుగా ఉంచాలి. ఆశ్రయ పురాలు అంటే ఏంటంటే, ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్ష విధింపబడేంత వరకు కూడా ఆ ఊర్లకి వాళ్ళు పారిపోవచ్చు అనమాట. మనం ముందు అధ్యాయంలో కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా నరహత్య చేశారు, వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? యాజకులు తీసుకోవాలి. యాజకులు కాకుండా ప్రజలే వాళ్ళ మధ్యలో ఉన్న ఎవరో ఒకళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి అని కాదు. ఏది జరిగినా కానీ యాజకుడి దగ్గర తీసుకురావాలి. యాజకుడు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా చెయ్యాలి. ప్రజలు నన్ను ముందే చంపేస్తారేమో అని ఎవరన్నా భయపడుతుంటే అలాంటి వాళ్ళకి ఆశ్రయపురంగా ఈ 6 పట్టణాలు ఉండాలి. అంటే వాళ్ళ మీదకి న్యాయం తీర్చేంత వరకు, వాళ్ళకి తీర్పు తీర్చేంత వరకు కొంతకాలం వాళ్ళు దాక్కోవడానికి ప్లేస్ అనమాట. తర్వాత దావీదు దగ్గర కూడా వీటి గురించి మాట్లాడుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడి యొక్క న్యాయము కనబడుతుంది, అలాగే దేవుడి యొక్క కృప కూడా కనబడుతుంది. చూడండి, ఎవరన్నా పశ్చాత్తాప పడేవాళ్ళు ఉంటే వాళ్ళకి పశ్చాత్తాపడడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తీర్పులో ఏదైనా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉంటే వాళ్ళకి సమయం ఇవ్వడానికి కూడా అనేది ఈ 6 ఊర్లు కేటాయించడం వెనకాల ఉండే భావం. ప్రతి గోత్రంలో కూడా ఇలాగే ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేస్తే యేసుక్రీస్తు వారి మరణ త్యాగం వల్ల మన పాపానికి మనం వెంటనే శిక్ష అనుభవించకుండా కొంత సమయం మనకి ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తు వారు రెండవసారి తిరిగి వచ్చి తీర్పు తీర్చేంత వరకు, మనం చనిపోయిన తర్వాత ఆయన తీర్పు తీర్చేంత వరకు కూడా ఈ సమయం మన పాపాలకి వెంటనే మనం శిక్ష అనుభవించకుండా భూమి మీద బ్రతికే ఇంకా మిగిలిన సమయం అనేది మనం మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి దేవుడు చూపించే కృప అందాని అర్థం. అవన్నీ కూడా లేవీల కంట్రోల్లో, యాజకుల కంట్రోల్లో ఉంటాయి. మీరు ఇచ్చు పురములు ఇజ్రాయేళ్ల స్వాస్థ్యములో నుండే ఇయ్యవలెను. మీరు ఎక్కువ దానిలో ఎక్కువగాను, తక్కువ దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన పురముల్లో కొన్నింటిని లేవీలకు ఇవ్వవలెను. ప్రతి గోత్రం వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వబడిన దాంట్లో నుండి ఇవ్వాలి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోకి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. నేను ముందే చెప్పాను కదా, ఎవరన్నా హత్య చేసినప్పుడు వెంటనే పగ తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా పగ తీర్చుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆ నిర్ణయం అనేది కేవలం యాజకులు లేవీలే తీసుకోవాలి. కాబట్టి ఆ యాజకులు లేవీలు తీర్పు తీర్చేంత వరకు పగ నుండి తప్పించుకోవడానికి, ప్రతీకార చర్య నుండి తప్పించుకోవడానికి వాళ్ళు పారిపోయి ఆ ఆశ్రయపురాలు, ఆ 6 ఊర్లలో ఉండొచ్చు. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు 6 పురములు ఇజ్రాయేలుకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికిని ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. కావాలని ఎవడన్నా చంపితే వాడికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడు అగును. రాయితో కొట్టినా కానీ వాడు కూడా నరహంతుడు అవుతాడు. కావాలని చంపారు కాబట్టి ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలెను. మరియు
మరియు ఒకడు చచ్చునట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయముల్లో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాని కనుగొన్నప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగబెట్టి పొడిచినను లేక పొడిచి ఉండి వాని మీద దేన్నైనాను వేసిన ఎడల, అంటే పొడిచి తర్వాత రాయేసి కొట్టినా కానీ, లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాడిని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాణ్ణి చంపవలెను. నరహత్య విషయముల్లో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుడిని కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలెను. మధ్యలో యాజకుల దగ్గరికి తీసుకురావాలి అనేది కూడా ఉంది అని మీరు మర్చిపోకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకరిని చంపిన వాడికి కంపల్సరీగా మరణశిక్ష. నరహత్య అనేది అంత పెద్ద నేరం అని దేవుడు చెప్తున్నాడు. అయితే పగబట్టక హఠాత్తుగా వాణ్ణి పొడిచినను పొడిచి ఉండక వాని మీద ఏ ఆయుధమైనను వేసినను వాణ్ణి చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగబట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. అంటే కావాలని చంపడం వేరు, పొరపాటున చంపడం వేరు. అంటే కొట్టాడు, కొట్టిన దానికి శిక్ష విధించాలి, కానీ నరహత్య చెయ్యాలి అనేది అతడి ఉద్దేశం కాదు. కాబట్టి యాజకుడు తీర్పు తీర్చాలి. ఆ యాజకుడు తీర్పు తీర్చేంత వరకు ఎవరైతే పడతారో, ఎవరైతే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ కుటుంబస్తులు ఉంటారో, తను చంపాలని ఎదురు చూస్తూ ఉంటారో, ఆ పగ నుండి తప్పించుకోవడానికి అతడు ఆ ఆశ్రయపురాలకి పారిపోవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికిని తీర్పు తీర్చవలెను. సమాజం అనగానే యాజకులు, ఇజ్రాయేళ్ల పెద్దలు. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు అక్కడనే నివసింపవలెను. ఒకవేళ వాడు కావాలని చేయకపోయినా కానీ ఒక మనిషిని చంపాడు కాబట్టి వాడిని ఆ ఆశ్రయపురాల్లోనే ఉండనివ్వాలి, ఆ ఊరిలోనే ఉండేటట్టుగా వాళ్ళని వెలేయాలి. ఆ ప్రధాన యాజకుడు అప్పుడున్నప్పుడు ఎవరైతే ఆ తీర్పు విధించారో ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు కూడా అతడు అక్కడే ఉండాలి, మరలా వచ్చి జనాల్లో కలవకూడదు. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు ఆ నరహత్య విషయముల్లో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాణ్ణి కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుడిని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఆ 6 ఊర్లలో కాకుండా నరహత్య చేసిన వాడు బయట తిరుగుతుంటే అప్పుడు వాడిని చంపొచ్చు అని ప్రధాన యాజకుడు ఆజ్ఞాపించవచ్చు. ఎందుకంటే అతడు తప్పించుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యం ఉన్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఒకవేళ యాజకుడు ఇతడు మరణశిక్షకు పాత్రుడు కాదు, ఎందుకంటే అతడు కావాలని హత్య చేయలేదు అని తీర్పు ఇచ్చినా కానీ ఆ యాజకుడు చనిపోయేంత వరకు అతడు వచ్చి మరలా ప్రజల్లో కలవకూడదు. ఆ యాజకుడు చనిపోయేంత వరకు అతడు 6 పట్టణాల్లోనే ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడి ఆజ్ఞలు, పాపం చేసిన వాళ్ళకి ఆయన విధించే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి అనేది మనం నిర్గమాకాండంలో, లేవీకాండంలో, సంఖ్యాకాండంలో చదువుకుంటానే వస్తున్నాం. ఇక్కడ ఇంకా మరలా మిగిలిన ఆజ్ఞలు కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు చాలా మంచిగా ఉండాలి, ఏ తప్పు వాళ్ళ మధ్య జరగకూడదు, మిగతా అన్ని దేశాలకి వీళ్ళు మాదిరిగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా పెట్టాడు. వీటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవరికైనాను మరణశిక్ష విధింపకూడదు. కేవలం ఒక్క సాక్షి మాత్రమే ఉంటే సరిపోదు, 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది సాక్షులు ఉంటేనే ఒకడికి మరణశిక్ష విధించాలి. చావ తక్కిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. నేను చంపాను కాబట్టి నేను కొంత ధనం ఇస్తాను అనుకుంటే కుదరదు. ఎవరన్నా కానీ ఒకళ్ళు నరహత్య చేశారు అంటే దానికి ఎంత ధనం బదులుగా ఇచ్చినా కానీ అది పోదు. ఖచ్చితంగా ఒక నరహత్య చేసిన వాడికి మరణశిక్ష విధింపాలి. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి పొందు వరకు స్వదేశమునందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. ఎవరైనా పొరపాటున నరహత్య చేసినా కానీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ ఊర్లో ఉండడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. యాజకుడు చనిపోయేంత వరకు అతడు ఆశ్రయపురాల్లోనే ఉండాలి. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు.
నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసిస్తున్నాను. దేవుడు వచ్చి ప్రత్యక్ష గుడారంగా వాళ్ళ మధ్య ఉంటున్నాడు కదా, దేవుడు వాళ్ళ మధ్య ఉంటున్నాడు కాబట్టి వాళ్ళంత పవిత్రంగా ఉండాలి. నరహత్య విషయంలో అంత కఠినంగా ఉండాలి. వ్యభిచారం గురించి, అత్యాచారం గురించి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఆజ్ఞలు ఎప్పటివరకు మనం చదువుకున్నాం. లేవీకాండలో చదువుకున్నాం, నిర్గమకాండలో చదువుకున్నాం, ఇప్పుడు సంఖ్యాకాండలో కూడా చదువుకుంటున్నాం. ఇజ్రాయేలీలు అంత పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు వచ్చి వాళ్ళ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి. నిజముగా యెహోవా అను నేను ఇజ్రాయేళ్ల మధ్య నివసిస్తున్నాను. దేవుడు వచ్చి ఇజ్రాయేల్ మధ్య నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలోనూ, నీతి న్యాయ విషయంలోనూ, పక్కన వాళ్ళని ప్రేమించడం విషయంలోనూ, చంపకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, ఇలాంటి అన్ని విషయాల్లో ఇజ్రాయేలీలు పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు కాబట్టి అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ సంఖ్యాకాండం 36వ అధ్యాయం కూడా చదువుకుంటే ఈ సంఖ్యాకాండం మొత్తం అయిపోద్దండి. రేపటి నుండి మనం ద్వితీయోపదేశ కాండం చదువుకోవచ్చు. ఇది కూడా మనం ఈ రోజే చదివేసుకుందాం. యోసేపు పుత్రుల వంశముల్లో మాకీరు కుమారుడును మనష్షే మనుమడు అయిన గిలాదు యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇజ్రాయేళ్ల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి, ఆ దేశమును వంతు చెట్ల చొప్పున ఇజ్రాయేళ్లకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరులైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ పొందెను. ఇది కూడా మనం చదువుకున్నాం కదా సెలోపెహాదు గురించి. అతనికి ఎవరో కూడా కుమారులు లేరు, అతని యొక్క కుమార్తెలకే అక్కడ ల్యాండ్ ఇవ్వాలి, భూమి ఇవ్వాలి అని మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా. అయితే వారు ఇజ్రాయేల్లో వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెండ్లి చేసుకొని ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇజ్రాయేలీలకు సునాద సంవత్సరము వచ్చు వరకు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవును. అనగా ఇదిగో ఆ సెలోపెహాదుకి 5 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు రేపొద్దున వేరే గోత్రం వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఈ మనష్షే గోత్రానికి భూమి తగ్గిపోద్ది కదా, స్థలం తగ్గిపోద్ది కదా అని చెప్పేసి మోషేని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించి ఇట్లా నేను మోషేలు దేవుడిని అడిగాడు. దేవుడు సమాధానం చెప్పాడు. ఏంటంటే అది యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెల గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రముల్లోనే పెళ్లి చేసుకొనవలెను. ఇజ్రాయేళ్ల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇజ్రాయేల్లో ప్రతి వాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇజ్రాయేళ్లకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇజ్రాయేళ్ల గోత్రముల్లో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశముల్లోనే పెళ్లి చేసుకొనవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పైన మనం చదువుకున్నాం కదా సెలోపెహాదు కుమార్తెల గురించి. అతడికి ఎవరో కూడా కుమారులు లేరు కాబట్టి కుమార్తెలకి భూమిని ఇవ్వాలి, ల్యాండ్ని ఇవ్వాలి అని చెప్పి. ఇలా ఇజ్రాయేల్లో ఏ గోత్రములో అయినా ఎవరికైతే మగ సంతానం ఉండదో, కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుందో వాళ్ళకి ఆ భూమిని ఇవ్వచ్చు. కాకపోతే ఆ ఆడవాళ్ళు ఆ గోత్రములో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఆ భూమి వేరే గోత్రానికి వెళ్ళకూడదు కాబట్టి. మామూలుగా ఇజ్రాయేల్లో ఏ గోత్రం వాళ్ళైనా ఇంకో గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ పేరున భూమి ఉంది కాబట్టి ఆ భూమి వేరే గోత్రానికి వెళ్ళకూడదు కాబట్టి రేపొద్దున ఒక గోత్రానికి ఎక్కువ భూమి, ఒక గోత్రానికి తక్కువ భూమి, ఒకళ్ళు పేదవాళ్ళు, ఒకళ్ళు ధనికులు, ఇలాంటివి జరగకూడదు కాబట్టి ఎవరి పేరునైతే ఆస్తి ఉంటుందో వాళ్ళు ఆ గోత్రం వాళ్ళనే చేసుకోవాలి. ఆ గోత్రంలోనే ఆ భూమి ఉండాలి అని చెప్పి మోషే వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇజ్రాయేళ్ల గోత్రములు వారి వారి స్వాస్థ్యములోనే నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. అదే గోత్రములో ఉండే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశముల్లోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషే చేత ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ఇవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా చెప్పించాడు అని దాని అర్థం. ఈ రోజు మనం చదువుకున్న అన్నీ కూడా ఏంటంటే
వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు కాబట్టి, ఇంకా రేపొద్దు నుండి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, వాగ్దాన దేశాన్ని వీళ్ళు సొంతం చేసుకోవడం స్టార్ట్ అవుద్ది కాబట్టి అక్కడ ఎలా ఉండాలి, ఏ ప్లేస్ని ఎవరెవరు పొందుకోవాలి, ఏ ప్లేస్ వరకే వీళ్ళు యుద్ధం చేసి గెలుచుకోవాలి, ఇదంతా కూడా దేవుడు వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈ 33వ అధ్యాయంలోనేమో ఒకసారి జరిగిన ప్రయాణం అంతా కూడా గుర్తు చేశాడు. 34వ అధ్యాయంలోనేమో వీళ్ళు ఎంతవరకు దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, ఎంతవరకు యుద్ధాలు చేసి గెలుచుకోవాలి అని చెప్తున్నాడు. 35వ అధ్యాయంలోనేమో ఏ గోత్రం వాళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్లు ఇవ్వాలి, లేవీలకి ఎక్కడెక్కడ ప్లేస్ ఇవ్వాలి, ఎంత ప్లేస్ ఇవ్వాలి, అందులో మరలా ఆశ్రయపురంగా ఎన్ని ఊర్లను సెపరేట్ చేయాలి అని చెప్పి భూమి సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. 36వ అధ్యాయంలోనేమో ఆ భూమి ఎవరన్నా ఆడవాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు అదే గోత్రం వాళ్ళని చేసుకోవాలి, ఎందుకంటే ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి భూమి మారకూడదు, భూమిని ఎవరో కూడా శాశ్వత విక్రయం చేయకూడదు, ఒకళ్ళు ఇంకొకరికి అమ్మేసుకోకూడదు, ఒకటే కుటుంబంలో వాళ్ళ దగ్గరే భూమి ఎప్పుడు ఉండాలి, కానీ ఒకళ్ళు పేదవాళ్ళు ఒకళ్ళు ధనికులు అన్నట్టుగా ఇజ్రాయెల్లో తయారవ్వకూడదు అన్న ఉద్దేశంతో దేవుడి ఆజ్ఞలన్నీ కూడా ఇస్తున్నాడు. భూమి గురించి, ల్యాండ్ గురించి ఎందుకు ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తున్నాడు అంటే ఫ్యూచర్లో ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి గొడవలు తగాదాలు రాకూడదు కాబట్టి, రేపో మాపో వీళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోతారు కాబట్టి. ఈ సంఖ్యాకాండం మొత్తంలో మనం ఏం చదువుకున్నాం ఏంటి, ఫస్ట్ నుండి కూడా మనం ఒకసారి సమ్మరీ చూద్దామండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మొదటి జనాభా లెక్క, ఎవరైతే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారో వాళ్ళ యొక్క జనాభా సంఖ్య లెక్క వేయడం జరిగింది. ఈ 1వ అధ్యాయం మొత్తం జనాభా లెక్క. 2వ అధ్యాయంలో వీళ్ళు ప్రయాణం అయ్యేటప్పుడు ప్రత్యక్ష గుడారానికి ఎటువైపు ఎవరెవరు ఏ గోత్రం వాళ్ళు ఉండాలి, ఏ గోత్రం వాళ్ళు ఏవేవి మొయ్యాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో ఆ లేవీలు ఏం మొయ్యాలి, లేవీలు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు ఎలా చేయాలి అనేది చెప్పుకుంటూ వచ్చాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఆ లేవీలు లెక్క వేసి మిగతా ఇజ్రాయేల్ గోత్రాలన్నింటిలో కూడా తొలుచూలు వారిని వేరు చేసి ఈ లేవీల్ని వారు కొన్నట్టుగా, లేవీ లేక ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన సేవ చేస్తారు అన్నట్టుగా మనం చదివాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎవరు అపవిత్రులు ఎవరు పవిత్రులు, అపవిత్రమైన వాళ్ళు ఎంతకాలం దూరంగా ఉండాలి, ఎప్పుడు మరలా ప్రయాణంలో కలవచ్చు, ఇవన్నీ కూడా చదివాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో యెహోవాకు నాజీర్ చేయబడ్డం, యెహోవా దగ్గర ఏదైనా మొక్కుకోవడం, ఆ మాట మీద నిలబడడం, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి, ఈ ఆజ్ఞలన్నీ కూడా సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో వీళ్ళ ప్రయాణానికి ముందు ప్రతి గోత్రం వాళ్ళు ఏ అర్పణలు అర్పించారు దేవుడికి, ఎన్నెన్ని అర్పణలు అర్పించారు, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో లేవీల్ని ప్రతిష్ఠించడం, దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు ఏంటి, ఆ లేవీల్ని ఎలా సెపరేట్ చేశాడు, వాళ్ళకి ఏమేమి ఆజ్ఞాపించాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు పస్కా పండగ ఆచరించడం, ఐగుప్తు దేశంలో ఆచరించారు, ఆ తర్వాత ఇక్కడే అరణ్యంలో మొదటిసారిగా పస్కా పండగను ఆచరించడం, ఎలా ఆచరించారు ఏంటి, అవన్నీ కూడా సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఇజ్రాయేల్ జర్నీ స్టార్ట్ అయింది, ఆ బోరలు ఓదడం అదంతా అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రయాణం అనేది స్టార్ట్ అయింది అని మనం చదువుకున్నాం. ప్రయాణం స్టార్ట్ అయిందో లేదో సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇజ్రాయేల్ మాంసం కోసం, ఆహారం కోసం దేవుడి మీద సణిగినట్టుగా, దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చినట్టుగా, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోను మోషేకి ఎదురు తిరగడం, మోషే పైన తిరుగుబాటు చేయడం, దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 12 మంది వేగుల వారిని వాగ్దాన దేశం చూసి రమ్మని చెప్పేసి పంపించడం, వాళ్ళు వెళ్ళి చూసి రావడం, ఇవన్నీ కూడా మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో చదువుకున్నాం. 14వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన దానికి ఇజ్రాయేల్ భయపడి మేము వాగ్దాన దేశానికి వెళ్ళము అంటాం. దేవుడు అలాగే మీరు వెళ్ళనన్నారు కాబట్టి మీరు 40 సంవత్సరాలు మీరు అందరూ కూడా చనిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంటారు, మీ తర్వాత తరం వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్తారు అని చెప్పి దేవుడు వాళ్ళపై శిక్ష విధించడం, ఇదంతా కూడా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో వాళ్ళు చేసిన తప్పుకి పాప పరిహారార్థ బలు అర్పించడం, పశ్చాత్తాపడడం, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాము వీళ్ళ ముగ్గురు కూడా మోషేపై ఎలా తిరుగుబాటు చేశారు అధికారం కోసం, దేవుడు వాళ్ళకి ఎలా తీర్పు తెచ్చాడు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో అహరోను మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు, లేవీలను మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు అన్నట్టుగా అహరోను కర్ర చిగురించడం, దేవుడు ఒక సూచన చూపించడం, ఇదంతా కూడా 17వ అధ్యాయంలో చదువుకున్నాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో లేవీలు చేయవలసిన బాధ్యతలు, వాళ్ళు ఎలా బలు అర్పించాలి, వాళ్ళు ఇజ్రాయెల్ పక్షాన ఎలా నిలబడాలి, లేవీలకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం 18వ అధ్యాయంలో చూసాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఎర్రని పెయ్య అంటే పాప పశ్చాత్తాప నిమిత్తం దేవుడు ఎటువంటి ప్రొసీజర్ పెట్టాడు అనేది సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో మనం చూసాం. నెక్స్ట్ సంఖ్యాకాండం 20లో మళ్ళా ఇజ్రాయేల్ దేవుడి పైన సనగడం, మోషే కూడా తన ఓపికను కోల్పోయి దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళడం, దేవుడు మోషే పైన కోప్పడి నువ్వు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళవు అని చెప్పడం, ఇదంతా కూడా మన సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో
ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధాలు చేయడం, పాపాలు చేయడం, దేవుడు పాముల్ని విష సర్పాలను పంపించి వాళ్ళని శిక్షించడం, ఆ తర్వాత మోషే ఇత్తడి సర్పాన్ని చేయడం, దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బాగుపడడం, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బాలాకు బిలాముని ఎలా పిలిపించాడు, ఆ బిలాము ఇజ్రాయెల్ని శపిద్దాము అనుకున్నా కానీ దేవుడు బిలాము ద్వారా కేవలము దీవెన వచనాలు మాత్రమే ఎలా పలికించాడు, బిలాము దర్శనములో యేసుక్రీస్తు వారిని కూడా ఎలా చూశాడు, ఇజ్రాయెల్ని దేవుడు కాపాడుతున్నాడు అంటానికి ఒక సూచన దేవుడు బిలాముకు చూపించడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ బిలాము చెప్పిన మాటను బట్టి మోయాబు స్త్రీలు వ్యభిచారం ద్వారా ఇజ్రాయెల్ని పాపంలో పడవేయడం, వాళ్ళ విగ్రహాలకు బలుర్పించిన వాటిని వీళ్ళు తినేలాగా చేయడం, అలా వ్యభిచార కోపంలోనికి ఇజ్రాయేలీని మిద్యాను స్త్రీలు దింపారు, దేవుడు ఇజ్రాయేల్ని శిక్షించాడు, ఫినెహాసు, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో రెండవ జనాభా లెక్క, తర్వాత తరం వాళ్ళని కూడా మరలా లెక్కించడం, మోయాబు దేశం దగ్గర నుండి కొత్త తరం స్టార్ట్ అవుద్ది, ఈ కొత్త తరాన్ని కూడా మరలా లెక్కించడం అనేది 26వ అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆ సెలెపెహాదు కుమార్తెలు, మాకు కూడా వాగ్దాన దేశంలో స్థలం కావాలి, కుమారులు లేరు మా తండ్రికి, కుమార్తెలు మాత్రమే ఉన్నాం కాబట్టి మాకు కూడా ల్యాండ్ కావాలి అని దేవుడిని అడగడం, దేవుడు దానికి ఒప్పుకోవడం, ఇదంతా కూడా సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో ఈ కొత్త తరం వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఎటువంటివి పాటించాలి, ఆ పండగలు, బలులు, సంవత్సరంలో ఏ రోజున ఏం చేయాలి, అవన్నీ కూడా దేవుడు మరలా వాళ్ళకి గుర్తు చేస్తాడు. సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో కూడా వాళ్ళ సంవత్సరం మొత్తంలో కూడా ఎలాంటి పండగలు పాటించాలి, ఎలాంటి బళ్ళు అర్పించాలి, ఏ దినాన్ని ఎలా ఉండాలి, అవన్నీ కూడా సంఖ్యాకాండం 28, 29 అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో యెహోవాకి మొక్కుకోవడం, నాజీరు చేయబడడం, అలాంటి వాటి గురించి స్త్రీలు మొక్కుకుంటే వాటిని ఎప్పుడు తీర్చుకోవచ్చు, ఎప్పుడు తీర్చుకోకూడదో, లేదనుకుంటే భర్తలు కానీ తండ్రి కానీ కొట్టివేయవచ్చు, దేవుడు చూస్తాడు, వాళ్ళ హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో మిద్యానీయుల పైన దేవుడు తీర్చిన తీర్పు, మిద్యానీయులతో యుద్ధం, ఆ బిలామును కూడా చంపడం, ఇవన్నీ కూడా 31వ అధ్యాయంలో మనం చూసాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో రూబేను గోత్రం వాళ్ళు, గాదు గోత్రం వాళ్ళు, మనష్షే గోత్రం వాళ్ళు, మాకు ఇక్కడ స్థలం కావాలి, ఎందుకంటే మా దగ్గర ఎక్కువ పశువులు ఉన్నాయి, అవి తినడానికి ఎక్కువ గడ్డి కావాలి, పచ్చదనం కావాలి అని చెప్పి ప్లేస్ అడగడం, కాకపోతే ఇజ్రాయెల్తో పాటు మేము యుద్ధం చేస్తామని చెప్పి చెప్పడం మోషే దానికి ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా చదువుకున్నాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో వీళ్ళు 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేశారు అని చెప్పి ఒక సమ్మరీ లాగా ఏ ఊర్ల గుండా వాళ్ళు ప్రయాణం చేశారని చెప్పడం. సంఖ్యాకాండం 34వ అధ్యాయంలో ఆ వాగ్దాన దేశంలో వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి, అంత స్థలంలో మాత్రమే ఉండాలి, దేవుడిచ్చిన స్థలంలోనే ఉండాలి, వాటి సరిహద్దులు దాటకూడదు అని చెప్పడం. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఆ వాగ్దాన దేశంలో లేవీలకి ఎలాంటి స్థలాలు ఇవ్వాలి, లేవీలకి ఎలాంటి ఊర్లు ఇవ్వాలి, ఆశ్రయం కోసం వెళ్ళే వాళ్ళకే, నరాతి చేసిన వాళ్ళకే వాళ్ళకి కూడా ఎలాంటి ఊర్లు ఇవ్వాలి, అవన్నీ కూడా 35వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చివరిగా సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి ల్యాండ్ మారకూడదు, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి కూడా మారకూడదు అనేది సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో గుర్తు చేశాడు దేవుడు. వీళ్ళ ప్రయాణం అనేది ముగిసిపోయింది, ఇంకా రేపో మాపో వీళ్ళ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ఎంటర్ అవడం స్టార్ట్ అవుద్ది. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు కొత్త తరం వాళ్ళకి అనేది మనం గమనించాలి. దీని తర్వాత ఏం జరిగింది అనేది మనం యెహోషువ పుస్తకంలో చదువుకుంటాం. యెహోషువలో వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలోనికి ఎలా ఎంటర్ అయ్యారు, ఆ దేశాన్ని మొత్తాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారు అని యెహోషువ పుస్తకంలో మనం చదువుకుంటాం. మరి సంఖ్యాకాండం తర్వాత మధ్యలో ద్వితీయోపదేశ కాండం ఉంది కదండి అని మీరు అనుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండంలో ఇజ్రాయెల్లో జర్నీ మనం చూడం. దేవుడు మోషే గురించి చెప్పాడు కదా, మోషే నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళక ముందే చనిపోతావు అని చెప్పేసి మోషే ఇజ్రాయెల్ అందరితో కూడా చివరిగా ఏం మాట్లాడాడు, వాళ్ళకి ఏ ఏ విషయాలు బోధించాడు, ఎప్పటి వరకు దేవుడు చెప్పినట్లని వాళ్ళకి ఎలా గుర్తు చేశాడు అనే విషయాలు మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకుంటాం. ఆ పేరు ద్వితీయోపదేశ కాండము అనగానే రెండవసారి బోధించడం. మోషే చనిపోతున్నాడు కాబట్టి ఎప్పటి వరకు జరిగిన సంగతులు, దేవుడు చెప్పిన బోధనలు అవన్నీ కూడా మోషే మరలా ఇజ్రాయెల్ గుర్తు చేయడాన్ని మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకుంటాం. ఇక ద్వితీయోపదేశ కాండం చివరిలో మోషే చనిపోతాడు, ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది యెహోషువ పుస్తకంలో మనం చదువుకుంటాం. ఇజ్రాయేలీలు ఆదాము నుండి ఎలా వచ్చారు అనేది ఆది కాండంలో మనం చదివాం. ఇజ్రాయేలు ఐగుప్తులో ఎలా స్థిరపడ్డారు, ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా బయటకు వచ్చారు, సీనాయి కొండ వరకు ఎలా ప్రయాణం చేశారు,
చేశారు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం. ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళకి ఏ ఆజ్ఞలు బోధించాడు, ఎలా ఉండాలని చెప్పాడు, అవన్నీ కూడా లేవీకాండంలో మనం చదువుకున్నాం. ఆ సీనాయి కొండ దగ్గర నుండి వీళ్ళు మరలా ప్రయాణం స్టార్ట్ చేయడం, వాగ్దాన దేశానికి దగ్గరికి వచ్చేయడం, ఈ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఈ సంఖ్యాకాండంలో మనం చూసాం. మోషే చనిపోయే ముందు ఇజ్రాయెల్కి ఏమేం చెప్పాడు అవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. వీళ్ళు వాగ్దాన దేశంలోనికి ఎలా ఎంటర్ అయ్యారు అనేది యెహోషువ పుస్తకంలో మనం చదువుకుంటాం. ఇప్పటివరకు చదివింది మీ అందరికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపటి నుండి మనం ద్వితీయోపదేశ కాండం పుస్తకం చదువుకుందాం. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటా వస్తున్నాం. ఆపకుండా ఈ 4 పుస్తకాలు కంటిన్యూ చేయడానికి దేవుడు మన పైన కృప చూపించాడు. అందును బట్టి దేవునికే స్తోత్రం. నేను చెప్తున్నవి మీకు అర్థమవుతున్నాయా లేదా అనే విషయాన్ని కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు, మీ సజెషన్స్, మీ డౌట్స్ అలాంటివి ఏవైనా ఉన్నా కానీ కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని మీరు అనుకుంటే అనేక మందికి ఇలాగ సువార్త ప్రకటించడానికి మా పరిచర్లో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. రేపటి నుండి ద్వితీయోపదేశ కాండం మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.